అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ చూసిన తర్వాత ప్రభాస్ గారిని సందీప్ రెడ్డి వంగ ఎలా చూపిస్తాడు అనే ఇమాజినేషన్కే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి మామ. అండ్ అందులోనూ ప్రభాస్ గారిని మూవీలో సిన్సియర్ కాప్ రోల్లో చూపించబోతున్నాడట. ఎలా అంటే ఇలానే సేమ్ ఎక్స్ట్రీమ్ యాంగర్ అని అంటున్నాడు. అండ్ స్పిరిట్ మూవీకి సంబంధించి ఆల్మోస్ట్ రైటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మేబీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ 2 or 3 monthsలో కంప్లీట్ చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తారట. అండ్ సందీప్ గారి వే ఆఫ్ టేకింగ్ అండ్ డెఫినెట్లీ క్యారెక్టర్ ఓరియంటెడ్ లాగే ఉంటుంది. అండ్ మోస్ట్లీ ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కంటే ముందే ఒక మూవీ అనుకున్నారు. అండ్ అది సమ్ హాలీవుడ్ మూవీ రీమేక్ అనుకోండి. అండ్ దానికి సంబంధించి సమ్ డిస్కషన్స్ కూడా నడిచాయి. కానీ సందీప్ గారు ఒక జెన్యున్ స్టోరీతో మళ్ళీ కలుద్దామని చెప్పి రీమేక్కి నో చెప్పారట. ఏ లిటిల్ బిట్ ఆఫ్ షార్ట్ పీరియడ్లోనే మేబీ పాండమిక్ టైంలో అనుకుంటా స్పిరిట్ మూవీ స్టోరీ లైన్ చెప్పారు. అండ్ స్టోరీ మొత్తం కాదు, జస్ట్ స్టోరీ లైన్ మాత్రమే. అండ్ అది ప్రభాస్ గారికి నచ్చడంతో స్టోరీ డెవలప్మెంట్ చేయమని చెప్పారు. అండ్ ఆలోపు ప్రభాస్ గారి బిజీ షెడ్యూల్ అయిన సలార్, కల్కి, రాజాసాబ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అండ్ ఆఫ్టర్ ది లాంగ్ గ్యాప్ రైట్ నౌ సందీప్ రెడ్డి వంగ వర్కింగ్ ఆన్ స్పిరిట్. ఎట్ ది సేమ్ యానిమల్ మూవీ రిలీజ్ అవ్వడం, బాక్సాఫీస్ దగ్గర బిగ్ నెంబర్స్ తీసుకురావడం సందీప్ గారికి కాస్త బూస్టప్ ఇచ్చినట్లయింది. అండ్ ఇప్పుడు సందీప్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్పిరిట్ మూవీ గురించి వర్క్ చేస్తున్నారు. అండ్ మనం ఇప్పుడు మాట్లాడుకుందంతా బ్యాక్ అండ్ స్టోరీ. అండ్ నౌ గోయింగ్ టు ద వీడియో. ప్రభాస్ గారిని స్పిరిట్ మూవీలో చూపించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్గా మన తెలుగు మూవీస్లో హీరో ఇంట్రడక్షన్ అంటూ ఫస్ట్ సీన్లో లెగ్స్, హ్యాండ్స్ అండ్ ఐస్తో స్లో మోషన్లో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. కానీ సందీప్ గారు ఏమన్నారంటే ఇదంతా అందరూ యూజ్ చేసే ఫార్మేటే, స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారి ఎంట్రీ యూనిక్ వేలో ఉంటుందని చెప్పారు. నాకున్న ఇమాజినేషన్కి ఆ ఎంట్రీ చూస్తే మెంటల్ ఎక్కిపోతుందన్నారు. అండ్ ఎస్పెషల్లీ సందీప్ గారి ప్రీవియస్ 2 మూవీస్లో కమర్షియల్ ఫైట్స్ అంటూ ఏమీ ఉండవు. జస్ట్ ఫ్లోలో రియాలిటీ బేసిస్పై ఫైట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. బట్ ప్రభాస్ గారు లాంటి కటౌట్ పెట్టుకొని మూవ్ ఆన్ అయ్యే ఫైట్ సీన్లు ఉంటాయా అంటే వింటేజ్ ప్రభాస్ గారిని చూపిస్తా అంటున్నాడు. మోస్ట్లీ సందీప్ గారికి ప్రభాస్ గారు టర్నింగ్ తిరిగే స్టైల్ అంటే చాలా ఇష్టమట. అండ్ అదే షాట్ని మూవీలో యూనిక్ వేలో ప్రజెంట్ చేస్తా అని చెప్తున్నాడు. అండ్ అఫ్ కోర్స్ స్పిరిట్ మూవీ హై బడ్జెట్తో వస్తుంది. జస్ట్ డే 1 కలెక్షన్సే 150 crore దాటుతుందని అంచనా. అండ్ ఇది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాదు, జస్ట్ ట్రేడ్ క్యాలిక్యులేషన్స్ అంటూ లెక్కలు వేస్తున్నాడు సందీప్ గారు. అండ్ కల్కి మూవీ రికార్డ్స్ చూసుకున్నాక ఇంపాసిబుల్ కాంబినేషన్లో వస్తున్న ఈ స్పిరిట్ మూవీ ఈజీగా డే 1 200 crores క్రాస్ చేస్తుంది. అండ్ సందీప్ గారు స్పిరిట్ మూవీ స్టోరీ లైన్ చెప్తూ ప్రభాస్ గారు ఒక సిన్సియర్ కాప్ రోల్లో మిడిల్ క్లాస్ మెంటాలిటీతో అండ్ టాప్ నాచ్ యాంగర్తో ఉంటాడు. అండ్ అఫ్ కోర్స్ సందీప్ గారి ప్రీవియస్ మూవీస్లో హీరో రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఉంటాడు. మరి ఇప్పుడు ప్రభాస్ గారిని మిడిల్ క్లాస్ మెంటాలిటీతో చూపిస్తున్నాడంటే ఎలా ఉంటుందో మరి. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ప్రభాస్ గారిని పోలీస్ రోల్లో చూడబోతున్నామన్న ఫీలింగే హ్యాపీగా ఉంది. జస్ట్ ఇన్ మై ఎక్స్పెక్టేషన్స్ పూరి గారు తీసిన శివమణి మూవీకి అప్గ్రేడ్ వర్షన్ ఏమో అనిపిస్తుంది. వాట్ ఎవర్ మేబీ సందీప్ రెడ్డి గారి వే ఆఫ్ టేకింగ్ ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటా. అండ్ ఓకే గాయస్, we will meet in the next video. If you like the video, please make sure to subscribe.